హలో అండి, telusukotrader ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో Q&A నన్ను అడిగిన టాప్ 5 క్వశ్చన్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే నేను ఆన్సర్ చేస్తాను. సో నన్ను అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటన్నిటికీ నేను సమాధానం అయితే చెప్పదలుచుకున్నాను. దాంట్లో మేజర్ టాప్ 5 అన్నమాట ఇవి, ఓకేనా. సో దాంట్లో టైం ఫ్రేమ్, బెస్ట్ టైం ఫ్రేమ్ ఏంటి, ఇంట్రాడే కోసం ఏ టైం ఫ్రేమ్ వాడాలి, ఏ టైం ఫ్రేమ్లో మనం ఎక్కువ ట్రేడింగ్ చేస్తే సక్సెస్ అవ్వగలమని చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. దానికోసం నేను ఈ టాపిక్ని అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఇండికేటర్స్. సో బెస్ట్ ఇండికేటర్ ఏంటి, సో ఇంట్రాడే ట్రేడింగ్కి బెస్ట్ ఇండికేటర్ ఏంటో చెప్పండి అని చాలా మంది అడగడం జరుగుతుంది. సో దాని గురించి మాట్లాడతాను. అలాగే ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి అనేసి చాలా మంది అడుగుతున్నారండి. ఇదైతే చాలా బేసిక్ అండి. నా పాత చాలా వీడియోస్లో నేను డ్రా చేసిన చార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నేను ఒక లైవ్ సెషన్ చేసినప్పుడు ఆ లైవ్ సెషన్లో కూడా నేను ట్రెండ్ లైన్ని డ్రా చేసి చూపించడం జరిగింది. బట్ చాలా మంది ఇప్పటికీ కామెంట్స్లో నన్ను క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు ట్రెండ్ లైన్స్ గురించి వీడియో చేయండి. అది ఒక ఈజీ కాన్సెప్ట్ అండి, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ గురించి మాట్లాడతాను. అలాగే వీడియో మేకింగ్ స్టైల్ గురించి మాట్లాడతాను. అంటే వీడియో మేకింగ్ స్టైల్ అంటే సో ఇప్పుడు నేను చేస్తున్న విధానం అనమాట. అంటే మీకు ఇప్పటి వరకు మీరు తెలుగులో ఏ స్టాక్ మార్కెట్ ఛానల్ చూసినా కూడా మీకు ఇలాగా పేపర్ అండ్ పెన్ పెట్టుకొని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే మీకు కనిపిదండి. సో దీని గురించి కూడా కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఫస్ట్ విషయానికి వచ్చినట్లయితే టైం ఫ్రేమ్స్ అండి. సో టైం ఫ్రేమ్స్ అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, కానీ ఎవరండి ఒక్క టైం ఫ్రేమ్కి స్టిక్ అయి వాడుతున్నారు. సో ఈ టైం ఫ్రేమ్స్ ఏ టైం ఫ్రేమ్ అని నన్ను క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏ టైం ఫ్రేమ్కి స్టిక్ అయ్యారు ఇప్పటి వరకు. సో అది మీకంటూ ఒక టైం ఫ్రేమ్ని మెయింటైన్ చేయాలి, మీకంటూ ఒక ట్రేడ్ ప్లాన్ ఉండాలి, మీకంటూ ఒక ట్రేడింగ్ స్టైల్ ఉండాలి, అలాగే మీకంటూ ఒక టైం ఫ్రేమ్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. నా విషయానికి వస్తే నేనైతే 15 minutes టైం ఫ్రేమ్ చార్ట్లో, ఓకేనా, 15 minutes టైం ఫ్రేమ్ చార్ట్లో నేను నేర్చుకునేటప్పుడు అప్రాక్సిమేట్లీ 1.5 years నేను ప్రాక్టీస్ చేశాను, ఓకేనా. అది నా ట్రేడింగ్ టైం ఫ్రేమ్. ఇప్పటికీ నాకు ఇంట్రాడే ట్రేడింగ్ టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ చార్టే, ఓకేనా. సో దాంట్లోనే నేను ఇండికేటర్స్ అప్లై చేస్తాను, దాంట్లోనే నేను క్యాండిల్ స్టిక్స్ని అప్లై చేస్తాను, దాంట్లోనే ట్రెండ్ లైన్స్ అప్లై చేస్తాను, దాంట్లోనే నేను మొత్తం ఇంకా హైకెనాషి దాంట్లోనే యూజ్ చేస్తాను. అలాగే చార్ట్ ప్యాటర్న్స్ నేను దాంట్లోనే చూస్ చేసుకుంటాను ఇంట్రాడేకి. సో అలాగనమాట. ఒక్క టైం ఫ్రేమ్కి స్టిక్ అవ్వండి మీరు. ఆ టైం ఫ్రేమ్ అట్లీస్ట్ 6 months అన్న మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు టైం ఫ్రేమ్ అనే క్వశ్చన్ అయితే రాదు. సో అలాగే మీరు టైం ఫ్రేమ్స్ని ఎలా వాడాలనే దాని గురించి అయితే మీకు నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోని ఒకసారి చూడండి. సో ప్రతి ఒక్కరు ఒకే టైం ఫ్రేమ్కి అయితే స్టిక్ అయి ఉండరండి. సో మనం ఒక టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకుంటున్నామంటే దాంట్లో హైయర్ టైం ఫ్రేమ్ ఏంటి, లోయర్ టైం ఫ్రేమ్ ఏంటి, హైయర్ టైం ఫ్రేమ్లో స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది. సో అలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఓకేనా. సో మీరు ఏ టైం ఫ్రేమ్ బెస్ట్ అని ఆ ఒక్క టైం ఫ్రేమ్లోనే కూర్చుంటే సక్సెస్ అవ్వగలమంటే ఖచ్చితంగా కాలేరండి. సో టైం ఫ్రేమ్ అని ఇంకా నుంచి క్వశ్చన్ చేసే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో మీరు ఏ టైం ఫ్రేమ్కి స్టిక్ అయి ఉన్నారు, సో అది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ టైం ఫ్రేమ్లో ప్రాక్టీస్ చేశారు ఇప్పటి వరకు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో సెకండ్ విషయానికి వచ్చినట్లయితే బెస్ట్ ఇండికేటర్స్. సో బెస్ట్ ఇండికేటర్ అని చాలా మంది అడుగుతున్నారు. సో నాకు తెలియక అడుగుతానండి, రాకేష్ జున్జున్వాలా గారు ఏ బెస్ట్ ఇండికేటర్ వాడి ఇప్పుడు మనకు బిగ్ బుల్ అని పేరు పెట్టుకొని ఉన్నారండి. సో చెప్పలేం కదా. సో సేమ్ ద వే అండి, ఇండికేటర్స్ కూడా సో ది బెస్ట్ అంటూ ఏమీ ఉండవండి, ఓకేనా. సో మనం ఏదైతే ప్రాక్టీస్ చేసి మనకి ఏది వర్క్ అవుతుందో అది మనకు బెస్ట్. సో ఓకేనా. నాకు మ్యాక్డీ వర్క్ అవుతుంది, సో మీకు వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు. నాకు స్టాకాస్టిక్ వర్క్ అవుతుంది, మీకు వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు, ఓకేనా. అలా కాకుండా మీరు నా లైవ్ సెషన్, నా పాత లైవ్ సెషన్లో మీరు చూసినట్లయితే సో నేను నా టోటల్ టైం ఫ్రేమ్స్, నా టైం ఫ్రేమ్ ఏంటి, నా చార్ట్ ఏంటి, అసలు నా ట్రేడింగ్ సెటప్ ఏంటి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది నాకు బెస్ట్ ఇండికేటర్, నా బెస్ట్ సెటప్ అనమాట అది, ఓకేనా. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బెస్ట్ ఉంటుందండి. సో వాళ్ళు దేని మీద గ్రిప్ ఉంటుందో అది వాళ్ళకి బెస్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇండికేటర్స్ విషయానికి వస్తే బెస్ట్ అంటూ ఏం లేదండి. సో ఇక్కడ మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. మీకు ఏది ది బెస్ట్ వస్తుందో అదే మీకు వర్క్ అవుతుందో అదే మీ ది బెస్ట్. సో టైం ఫ్రేమ్ విషయానికి వచ్చినా అంతే అనమాట. సో అలాగే ట్రెండ్ లైన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా మంది బేసిక్గా అడుగుతున్నారనమాట. సో ఎవరైతే ఈ ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలని అడుగుతున్నారో నాకు తెలిసినంత వరకు వాళ్ళు స్టాక్ మార్కెట్కి వచ్చి 1 month అవుతుంటుంది అంతే. అంతకంటే ఎక్కువ అవుతుందండి. సో ఎందుకంటే అంత ఈజీ కాన్సెప్ట్ అనమాట. అంటే హైయర్ హైస్ని, లోవర్ లోస్ని, అంటే ఇలా స్టాక్ మూవ్ అవుతూ ఉంటే దాని లోస్ని ఇలా కనెక్ట్ చేస్తూ వెళ్తే సో ఇది ఒక ట్రెండ్ లైన్ అనమాట, ఓకేనా. సో దాని హైస్ని ఒకసారి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే
సో ఇది ఒక ట్రెండ్ లైన్. ఓకేనా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇలా ప్రైస్ ఒకే ప్రైస్ మీద డ్రా చేసినట్లయితే అది సపోర్ట్ అవుతుంది. ఓకేనా, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్ అవుతుంది అనమాట. అంటే ప్రైస్ వచ్చి ఇక్కడ ఇలా చాలా సార్లు ఇలా మనకు అక్కడ రిజెక్ట్ అవుతూ ఉంటే ఇది సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. అలాగే రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదే లైన్ ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ అయిన లైనే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కావచ్చు అనమాట. ఇలా ఫాల్ అయినప్పుడు ఇలా ఇలా టాప్కి వెళ్తున్నప్పుడు సో ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఒకే లైన్ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గానే యాక్ట్ అవుతుంది. ఇలాగ హైయర్ హైస్ హైయర్ లోస్ ఇలాంటి స్వింగ్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అది మనకు ట్రెండ్ లైన్ అవుతుంది. సో ఓకేనా, ఇవి సింపుల్ అండి. మీకు ట్రేడింగ్ వ్యూనే కాదు ఏ చార్ట్స్ ఓపెన్ చేసినా మీకు ఈ టూల్స్ ఈజీగా దొరుకుతాయి. మీరు ఇలా డ్రా చేయగలిగితే మీకు ట్రెండ్ లైన్ డ్రా చేయడం అయితే వచ్చేస్తుంది. సో ఇది తెలియకపోతే నా లైవ్ సెషన్ వీడియో ఒకటి చేస్తానండి. సెకండ్ లైవ్లో మీకు లైవ్లో నేను ఒక ట్రేడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ట్రెండ్ లైన్స్ డ్రా చేయాలని నేనైతే డ్రా చేసి చూపించడం అయితే జరిగింది. ఓకేనా, సో ఫోర్త్ విషయానికి వచ్చినట్లయితే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ని ఎందుకు రద్దు చేశారని చాలామంది అడిగారు. సో దీనికి నేను స్ట్రైట్గా చెప్తున్నానండి. సో ఛానల్ని అయితే మిస్యూజ్ చేయడానికి చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. ఎందుకు అంటే సో అసలు ఛానల్లో సబ్స్క్రైబర్సే లేరు. సో ఉన్నదే తక్కువ సబ్స్క్రైబర్స్, దాంట్లో గ్రూప్లో ఉన్నదే 250 సబ్స్క్రైబర్స్ ఏమో అప్రాక్సిమేట్లీ. సో వాళ్ళని కూడా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. అంటే ఇంట్రాడే కాల్స్ ఇస్తామని వాళ్ళకి డైరెక్ట్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనేసి నాకు చాలామంది మెసేజ్ చేశారు. సో కొంతమంది కాల్ కూడా డైరెక్ట్గా కాల్ చేసి నాకు చెప్పడం అయితే జరిగింది. సో దాంట్లో ఉన్న లూప్ హోల్ ఏంటంటే సో ఆ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో మనకు లిస్ట్ చూపిస్తుంది అనమాట. సో ఆ లిస్ట్లో ఉన్న పర్సన్స్కి మనము డైరెక్ట్ కాల్ అయితే చేయొచ్చు వయా టెలిగ్రామ్ అనమాట. సో అలా కాల్ చేసి వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఇంట్రాడే టిప్స్ ఇస్తామంటూ వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది వయా టెలిగ్రామ్ ద్వారా. సో ఇదంతా చేయడం నాకు తెలిసి లాస్ట్ 2 వీక్స్గా జరుగుతుంది అనమాట. సో అది నాకు తెలిసే టైంకే లేట్ అయిపోయింది. సో లేట్ అయ్యే టైంకి నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా వాళ్ళ కాంటాక్ట్స్ని సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇమీడియట్గా అయితే నేను ఛానల్ని అయితే డిలీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఛానల్లోకి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం సో ప్రతి వీడియో లింక్ కింద యాజ్ యూజువల్గా నేను ప్రొవైడ్ చేస్తున్న టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే జాయిన్ అవ్వగలరు. సో కాకపోతే ఇంతకుముందు గ్రూప్గా ఉన్నింది, ఇప్పుడు దాన్ని నేను ఛానల్గా మార్చడం అయితే జరిగింది. ఓకేనా, ఇంతకుముందు మీకు చార్ట్కి యాక్సెస్ అయితే ఉన్నింది, ఇప్పుడు చార్టింగ్కి యాక్సెస్ అయితే లేదండి. సో ఓన్లీ దాంట్లో ఫండమెంటల్కి సంబంధించి లేదా ట్రేడింగ్కి సంబంధించిన అంటే ఎడ్యుకేషనల్కి సంబంధించినవి మాత్రమే మీకు గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాని న్యూస్ బేస్డ్ కూడా చేస్తాను, బట్ న్యూస్కి సంబంధించి నేను రేర్గా చేస్తాను. బట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫండమెంటల్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టర్సే ఎక్కువ ఉంటాయండి. మేజర్లీ చెప్పాలంటే రెవెన్యూ బ్రేకప్స్ ఉంటాయి, అలాగే మార్కెట్ షేర్కి సంబంధించి ఉంటాయి, అలాగే స్టాక్కి సంబంధించిన ఫండమెంటల్స్కి సంబంధించి ఉంటాయి, అలాగే ఏదైనా మేజర్ న్యూస్ వస్తే ఆ న్యూస్కి సంబంధించినట్టు ఉంటాయి, అలాగే ఏదైనా చార్ట్స్ మంచిగా అనిపించిన చార్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే వీటిని ఇలాంటి కొన్ని ఒక లిమిటెడ్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ అయితేనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో మీకు ఇవి ఇంపార్టెంట్ మాకు కావాలనుకున్నట్లయితే ఆ గ్రూప్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఓకేనా, సో ఇది టెలిగ్రామ్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి వీడియో మేకింగ్ స్టైల్ గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా చెప్తున్నారంటే స్క్రీన్ పైన చూపించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి చాలామంది అయితే సజెషన్ ఇస్తున్నారండి. సో వాళ్ళందరికీ నేను స్ట్రైట్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సో మీరు ఒక పీడిఎఫ్ చదువుతున్నప్పుడు మీకు ఏ స్క్రీన్ కనిపిస్తుందండి? సో ఒక పీడిఎఫ్ని మీరు రీడ్ చేస్తున్నారంటే అక్కడ థియరీ ఉంటుంది. ఓకేనా, వైట్ పేపర్ పైన బ్లాక్ లెటర్స్తో ఒక థియరీ ఉంటుంది. అలాగే మీరు అక్కడ ఒక ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలంటే ఇలా ఉంటుందన్నమాట. ఇలా వేసి చెప్తారు. సో ఇది ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేస్తారని. ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ కూడా ఉండవండి. కొన్ని పీడిఎఫ్లో అయితే ఒక లైన్ ఉంటుంది, ఇలా ఒక లైన్ ఉండి ఇలా ఒక డ్రా చేస్తే ఇలా డ్రా చేయాలని చెప్పి ఇక్కడ థియరీ రాసుంటారనమాట వరుసగా. ఓకేనా, మీరు కావాలంటే పీడిఎఫ్లు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన పీడిఎఫ్స్ అయితే మనకు క్యాండిల్ స్టిక్స్ ఇమేజెస్ కలర్ఫుల్గా అయితే ఉన్నాయి, కానీ బట్ 2012-13 ఆ టైంలో పీడిఎఫ్లు మీరు కనుక చూసినట్లయితే సో ఇలా ఉంటాయన్నమాట. లైన్స్ వేసి లైన్ పైన ఇలా డ్రా చేస్తుంటారు అనమాట. సో ఇప్పుడు మీకు చెప్పండి, సో ఇప్పుడు నేను చెప్తున్న విధానంకి ఆ పీడిఎఫ్లో ఉన్న విధానంకి ఏమన్నా తేడా ఉందండి? సో ఏమీ ఉండదన్నమాట. ఓకేనా, సో అక్కడ వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి, మీకు కాన్సెప్ట్ చెప్పాలనేది. ఓకేనా, సో మీకు డిజిటల్గా చార్ట్ డ్రా చేసి చార్ట్లో ఇలా అని చెప్పలేరు వాళ్ళు. ఓకేనా, అలా కాదు, మీరు వేరే ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. సో ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే మీకు ఆడ చెప్పేది ఏముంటుందండి, ఒక వైట్ బోర్డ్ పైన ఒక మార్కర్తో
మీకు టీచింగ్ చేస్తారనమాట. ఓకేనా, స్టాక్ మార్కెట్ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ మీకు లైవ్ వెబినార్స్ అనేవి ఉన్నా కానీ, సో లైవ్ వెబినార్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో ఒక స్టాక్ మార్కెట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ జరిగేది చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో మీకు వాళ్ళు అప్రాక్సిమేట్లీ 70% వరకు మీకు బోర్డులోనే టీచ్ చేస్తారండి. మిగతా బ్యాలెన్స్ 30% అనేది మాత్రమే మీకు ప్రొజెక్టర్స్ మీద స్క్రీన్ని ప్రజెంటేషన్ ఇస్తారనమాట. ఓకేనా, బ్యాలెన్స్ 70% వాళ్ళు ఇలాగే థియరీ చెప్తారు. ఓకేనా, థర్డ్ వచ్చేసి సెమినార్స్ వీడియోస్ మీరు ఎప్పుడైనా చూసినట్లయితే వాళ్ళు డిజిటల్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. డిజిటల్ బోర్డ్స్లో వాళ్ళు డిజిటల్ బోర్డ్ పైన వాళ్ళు పెన్తోనే రాస్తుంటారు. ఓకేనా, సో అక్కడ కూడా వాళ్ళు టీచింగ్ చెప్పాలంటే పెన్ అండ్ పేపర్కి ఉన్నంత కంఫర్టబుల్ వేరే ఏది లేదనమాట. సో ఇక్కడ మీకు నేను డ్రా చేశాను, సింపుల్గా ఇలా డ్రా చేసి ఇలా ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను అంటే రీజన్ ఇదే అనమాట. ఓకేనా, సో మీరు ఒక చార్ట్ ఓపెన్ చేసి ఆ చార్ట్లో ఇలాంటి ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయిందో వెతుక్కొని నేను ఆ స్టాక్లో చెప్తాను. సో అది క్లోజ్డ్ చార్ట్, సో ఆ స్టాక్లో వర్క్ అయిందని నేను చూపిస్తాను. సో నెక్స్ట్ మీరు వేరే స్టాక్కి వెళ్ళి చూస్తే సో అది ఆ స్టాక్లో వర్క్ అయిందేమో, ఈ స్టాక్లో వర్క్ అవుదేమో. సో అక్కడ కాన్సెప్ట్ కంటే కూడా మీరు డీవియేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇలా పెన్ అండ్ పేపర్లో ఇలా మీ కాన్సెప్ట్ చెప్పినట్లయితే ఆ కాన్సెప్ట్ తీసుకెళ్ళి మీరు ఏ స్టాక్లో అప్లై చేసినా అది ఆ క్రైటీరియా మ్యాచ్ అయ్యే స్టాక్ మీరు ఐడెంటిఫై చేసుకున్నట్లయితే అది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ అనేది కన్వే అవుతుంది కానీ మీకు చార్ట్ అనేది కన్వే కాదనమాట. సో అదొక మనకు మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది కంప్లీట్గా కాన్సెప్ట్ అండి. సో మీరు కాన్సెప్ట్కి పేపర్లో చెప్పినా లేకపోతే మీకు డిజిటల్ స్క్రీన్ పైన చెప్పినా ఎక్కడ చెప్పినా మీకు అర్థం కావాల్సింది కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, వీడియో పేపర్ మీద చేస్తున్నారు డిజిటల్గా చెప్పండి, సో అవి కాదు మనకు కావాల్సింది కాన్సెప్ట్. ఓకేనా, సో అదైతే